ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, యోబు జీవితంలో ఒకప్పుడు అన్నీ కలిగి ఉన్నాడు. దేవుని చేత పరీక్షించబడినటువంటి వాడే సమస్తమును కోల్పోయాడు. అటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యం మనతో ఏమని మాట్లాడుతుందనంటే, నీ నిరీక్షణను ఏమాత్రము కూడా కోల్పోవద్దని, నీ నోటి నిండా ఆయన నవ్వు కలుగజేసి నీ యొక్క పెదవులను ప్రహర్షముతో నింపుతాడు, ఆనందముతో నీ జీవితాన్ని మరలా నింపుతాడు. ఏదైతే కోల్పోయావో దానికి రెండింతల ఆశీర్వాదాలు దేవుడు మరలా నీకు దయచేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. ఈరోజు మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో కనుక ఉండి ఉన్నట్లయితే దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. అన్నీ కోల్పోయాము, మా జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, మా యొక్క జీవితకాలం అంతా ఈ పరిస్థితులతో ఇలాగే ఉండిపోవాలని ఎవరైతే అనుకుంటున్నారో అట్టి వారితో దేవుడు ఈరోజు ఏమని మాట్లాడుతున్నారనంటే, తప్పకుండా మీకున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితి నుండి మిమ్మల్ని విడిపించి ఏదైతే కొదువ కలిగి ఉన్నారో ఆ సమాధానమును, శాంతిని, నెమ్మదిని మీకు అనుగ్రహించి మీ పెదవులను కూడా నేను నవ్వుతోనూ ప్రహర్షముతోనూ నింపుతానని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఆయన పిల్లలం మనం, ఆయన కుమార్తెవు, ఆయన కుమారుడివై ఉన్నావు. సిలువలో తన యొక్క ప్రాణము పెట్టి రక్తము కార్చి నిన్ను ఆయన కొని ఉన్నాడు. కాబట్టి నిశ్చయంగా మనం ఆయన పిల్లలమై ఉన్నాము. ఆయన రక్తములో సంతోషము, సమాధానము మనకు అందరికి అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేకపోయినట్లయితే, చిన్న ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో నెమ్మదిని, సంతోషమును, సమాధానమును పరిశుద్ధాత్మ దేవుడే మీ అందరికీ ఈ దినము కలుగజేయునుగాక. ఆమేన్.